అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో స్పైసీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెల్లుల్లి తీసుకొని ఆ వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జారులో వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం ఇప్పుడు కారాన్ని ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు గిన్నెలోకి ఈ వెల్లుల్లి కారాన్ని గిన్నెలో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక ఉల్లిగడ్డను సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మంట హైలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుతూ. ఉల్లిగడ్డ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్స్ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఎగ్ ఆల్మోస్ట్ ఉడికింది. ఒకసారి కలుపుకుందాం. నెమ్మదిగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం చిటికెడే వేసుకోండి పసుపు. చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ ఇలా ఉడికించుకోండి. వన్ మినిట్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి.